చింతలపూడిలో డ్రైనేజీ వ్యవస్థ నాశనం కావడానికి ప్రధాన కారణం డ్రైనేజీలపై కొంతమంది నిర్మించుకున్న అక్రమ కట్టడాల నిర్మాణం. ఈ నిర్మాణాల వల్ల మురుగునీరు నిల్వ ఉండిపోతూ ఉంది. దీంతో పట్టణంలోని డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. గతంలో నగర పంచాయతీ అధికారులు ఈ డ్రైనేజీలపై నిర్మించిన అక్రమ కట్టడాలను కొంత తొలగించినప్పటికీ ప్రస్తుతం తిరిగి డ్రైనేజీ వ్యవస్థ మొదటికి వచ్చింది. ఈ విషయాన్ని పత్రికలు, మీడియా, పార్టీ నాయకులు, చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లడంతో డ్రైనేజీ ప్రక్షాళన మొదలైంది. ఇందులో భాగంగా బైపాస్ లో ఉన్న డ్రైనేజీలో మురుగును తొలగించి మురుగునీరు క్రిందికి వెళ్లే విధంగా చర్యలు తీసుకున్నారు. తాజాగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ పాత బస్టాండ్ వద్ద ఉన్న షాప్ యజమానులతో మాట్లాడుతూ ఆక్రమణలు ఉంటే స్వచ్ఛందంగా తొలగించారని కోరారు. ఆయన వెంట కూటమి నాయకులు కూడా ఉన్నారు. ఈ రోజున చింతలపూడి నగరంలో వంగవీటి మోహన రంగారావు గారి మరియు అల్లూరి సీతారామరాజు గారి జయంతిని ఇక్కడ జరపడం జరిగింది. మరి చింతలపూడి నియోజక ప్రజలతోటి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎమ్మెల్యేగా మరి ఇలాంటి పెద్దల్ని తలుచుకొని మరి వారికి పూలదండ వేసి వారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. తప్పకుండా మేమందరం కూడా వారి ఆశయాలు తగ్గట్టుగా నడుస్తాము. అదే క్రమంలో మరి ఈరోజు చింతలపూడి నగరంలో అనేకమైన షాపుల్ని చూడడం జరిగింది. ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లా ఉందనేది పరిశీలించి మరి షాప్ ఓనర్స్ కూడా వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ట్రాఫిక్ విషయంలో కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పార్కింగ్ విషయంలో అవన్నీ కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ 3 రోజుల్లో రివ్యూ ఉంటుంది. ఏదైనా కూడా చింతలపూడి నియోజక ప్రజలకి ఇబ్బంది లేకుండా వారి సేఫ్టీకి మరి ప్రయారిటీ ఇస్తూ ఒక అందమైన నగరంగా తీర్చిదిద్దడమే నాకు లక్ష్యం. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నాకు ధన్యవాదాలు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, మీడియా మిత్రులకి అందరికీ కూడా నాకు ధన్యవాదం. అలాగే రేపు నా ఇంటి వద్ద ఉన్న పార్కింగ్లో సెక్రటరియట్ ఎంప్లాయీస్కి, ఎండిఓస్కి, అలాగే తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులకి ఎవరైతే, అలాగే జనసేన నాయకులకి ఎవరైతే ఉన్న పెన్షన్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారో వారిని అభినందిస్తూ నా ఇంటి వద్ద వారికి బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేయడం జరిగింది. ఇది ఓన్లీ లిమిటెడ్ మెంబర్స్కి అరేంజ్ చేసాము, వాళ్ళు అప్రిషియేట్ చేయడానికి. సో మీరందరూ కూడా సహకరించండి. మరి మాకు సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులు కూడా నాకు థ్యాంక్స్ చెప్తూ సెలవుస్తున్నాను. థ్యాంక్ యూ.